తరువాత కార్యక్రమం ఈనాటి మన కళాశాల 10వ వార్షికోత్సవ సందర్భంలో జరిపిన విద్యా కార్యక్రమాల్లోనూ ఆటపాటల పోటీల్లోనూ విజేతలందరికీ ఎమ్మెల్యే భీమేశ్వరరావు గారు బహుమతి ప్రదానం చేయడానికి అంగీకరించి విచ్చేసినందుకు మా ధన్యవాదాలు. విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కళాశాల కార్యకర్తలకు నా కృతజ్ఞతలు. ఇక చదవండి మాస్టారు. చూడవే కమలా, వరుసగా ఎన్ని ప్రైజులు కొడతానో చూడు. అవును గీత, మన ఆడవాళ్ళ పరువు నిలబడాలి. ఇంగ్లీషు, తెలుగు వ్యాసరచన పోటీల్లోనూ, పాటల పోటీల్లోనూ, టెన్నిస్ సింగిల్స్, బ్యాడ్మింటన్ సింగిల్స్, చెస్ మొదలైన ఆటలన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ పొంది రికార్డు సృష్టించిన మిస్ గీతా ఫైనల్ బిఏకి రోలింగ్ కప్ బహుకరించడం జరుగుతోంది. సారీ క్షమించాలి, పేరు పొరపాటు చదివా. ఫస్ట్ ప్రైజ్ పొందిన విద్యార్థి మిస్టర్ గోపి ఫైనల్ బిఏ. ఇది చాలా అన్యాయం, పక్షపాతం. ఈ మధ్య లంచాలు ఇచ్చి అంతా ఫస్ట్ ప్రైజ్ పుచ్చుకుంటున్నారే. పై పోటీలన్నిటిలోనూ 2వ బహుమతి మిస్ గీతా ఫైనల్ బిఏ. సారీ మిస్, ఫస్ట్ ప్రైజ్ మిస్ అయ్యారు. షట్ అప్, బయటికి రా, నీ సంగతి చూస్తాను. స్వామీజీ, లేనాయన, మీ ఆశీస్సుల వలన ఇంతవాణ్ణి అయ్యాను స్వామి. చాలా సంతోషం. చదువులోను, ఆటపాటలోను అన్నిట్లోనూ గెలిచిన జీవితంలో మాత్రం ఓడిపోతున్నాను స్వామి. అదేమిటి బాబు? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోయినా ఏ చీకు చింత లేకుండా మీ నీళ్ళలోనే పెరిగాను. మీ వల్లనే బిఏ చదివాను. అయినా మీకు సాయంగా ఉండటానికి బదులు బరువుగా ఉండటం బాధగా ఉంది స్వామి. చెట్టుకి కాయ బరువు అవుతుందని ఆయన. చూడు బాబు, నా పాత స్నేహితుడు గురునాథం దగ్గర నుండి ఇవాళే ఉత్తరం వచ్చింది. అతను చాలా మంచివాడు. ఊటీలో ఒక ఎస్టేట్ ఓనర్ దగ్గర అతను పనిచేస్తున్నాడు. నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ఒక ఉత్తరం ఇస్తాను, వెళ్ళరే. ఇదిగోండి. ఎస్, టికెట్. నాకు ఇక్కడ వద్దండి, వేరే సీట్ చూసుకుంటాను. ఉన్నది ఒకటే సీట్ అండి, ఇష్టం ఉంటే కూర్చోండి, లేకపోతే దిగిపోండి. పర్వాలేదండి, అడ్జస్ట్ అయిపోతాను. మీరు కింద పైన, అదేనండి బర్త్. మీరేమీ అనుకోకపోతే మీరు కింద పడుకోండి, నేను పైన పడుకుంటాను, సౌకర్యంగా ఉంటుంది. ఇడియట్. నా పేరు గోపి అండి, మర్చిపోయినట్టున్నారు. షడా, కావాలనే నా కూపీలు సీటు వేయించుకొని నాటకం ఆడుతున్నావా? అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నేను చాలా మంచివాడినండి. అలా నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలంటారు? పరిగెత్తే రైలు నుంచి దూకేమంటారా? దూకేస్తాను. దూకాక చచ్చిపోతాను. ఆ తర్వాత ఎంక్వైరీ వస్తుంది. ఈ కూపేలో ఉన్నది మీరొక్కరే గనక మీరే తోసేశారనుకుంటారు. మీకు ఉరిశిక్ష పడుతుంది. దీనివల్ల 2 నష్టాలు. ఉరిశిక్ష పడేంత వరకు మనశ్శాంతి ఉండదు, పడిన తర్వాత ఆత్మశాంతి ఉండదు. పడమంటారా వద్దంటారా? తప్పు నాది కాదండి, రైల్ది. మేడం, అర్ధరాత్రి భయం వేస్తే లేపండి, మొహమాట పడకండి. షట్ అప్. గుడ్ నైట్. కొట్టేవలేవా బోడి హార్ను? ఆ మాత్రం రివర్స్ చేయడం చేత కాని వాడివి, నువ్వేం డ్రైవర్వి?
నెల్లూరు ప్రాంతంలో గూడ్స్ బండి జనతా ఎక్స్ప్రెస్ గుద్దుకొని టికెట్ ప్లీజ్. చూస్తే చదువుకున్న వాళ్ళకున్నావు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం తెలియదు. తెలుసు సార్, కొన్నాను. ఎక్కడో పోయింది. పెనాల్ టికెట్ లేదా పోలీసులు పట్టివాల్సి వస్తుంది. ఎంత కట్టాలి? 190 రూపాయలు. ఏ మిస్టర్, ఏమిటి అక్కడ గొడవ? నా టికెట్ పోయిందండి. నాకు దొరికింది. థ్యాంక్స్. త్వరగా ఇవ్వండి. ఇప్పుడే వెళ్ళి డబ్బు రిఫండ్ తెచ్చుకుంటాను. ఇస్తాను. ఇదిగోండి, వెళ్ళండి. కొంచెం జరగండి. డ్రైవర్ పోనీ. గురు ఊటీకేనా? అవును. నా కారు రా గురు. ఆ జీప్ కంటే ముందు నేను డ్రాప్ చేస్తాను. నా దగ్గర డబ్బు లేదు. ఇది డబ్బు పాయింట్ కాదు, ప్రెస్టేజ్. ఇంపోర్టెడ్ ఆస్టిన్ ఓనర్ను పట్టుకుని నన్ను వాడు అవమానం చేస్తాడా? నువ్వు రా గురు. ఈ డబ్బా కారులోనా? గురు చూడ్డానికి ఇది ఇలా ఉంది కానీ స్ఫుర్తికి లాగబోతుంది. కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. స్టార్ట్ అయ్యిందో ఇక ఆగదు. నువ్వు రా గురు. తలుపు తీసుకోండి. కాస్త స్పీడ్గా తక్కువ. అమ్మ బాబోయ్, ఏమైంది? ప్రెస్టేజ్ దెబ్బతింటోంది గురు. అంటే పెట్రోల్ అయిపోయింది. చంపవు. నీ దగ్గర తాడేదని ఉందా? తాడుంది కానీ ఎందుకు గురు? చెప్తాగా. అమ్మ బాబోయ్, బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి బాబోయ్. రాజు దూకే. నా కారు తగలబడిపోయింది నాయన. ఎందుకు కారు నడుస్తావు? మనం బతికి బయటపడ్డందుకు సంతోషించు. ఓ గురు, 3000 రూపాయల కారు నీ వల్ల ముక్కలైపోయింది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడేం చెయ్యొద్దు. నా డబ్బు నాకు ఇచ్చేసి నేను ఇంకో కొత్త కారు కొనుక్కుంటాను. డబ్బా లేదని ముందే చెప్పానుగా. అరిచి గింజుకున్నా నా పైస రాదు. ఓరే నాయనో, నువ్వెట్టాకు డబ్బు ఇవ్వలేవు గనక నేను బతికున్నంత కాలం 3 పూట్ల నాకు అన్నం పెట్టు. లేదంటే గురేసుకొని చస్తాను. పాపం నీకు అంటుకుంటుంది అని. సరే పద. ఇప్పుడు 2 3 6 అవుతుంది కానీ 10 ఎలా అవుతుందండి? కాదు కదా. ఒకవేళ అయితే 7 అయితే అవ్వచ్చు. ఎందుకంటే 6కి 7కి దగ్గర ఉందిగా. వెళ్ళిన పని ఏమైందా? ఐ ఓట్ కమ్ ఎంటీ హ్యాండ్ సార్. నేను వడ్డీ చేతితో వస్తానా? అయ్యో, కావాల్సిన వారిని వెంట పెట్టుకునే వచ్చానండి. వీరి పేరు సుబ్రహ్మణ్యం గారండి. పెళ్లిళ్ళు కుదర్చడంలో పెట్టింది పేరు. వీరు గోపాలరావు గారండి. ఎస్టేట్ ఓనర్స్, కోటీశ్వర్, క్రోర్పతి. అతి వినయం నాకు గిట్టదు. అసలు విషయం చెప్పండి. గురునాథం గారు తమరి గురించి అంతా చెప్పారండి. తమ అంతస్తుకి హోదాకి సరితూగల సంబంధం నాకు తెలిసినంతలో ఒకే ఒక్కటి ఉంది. జగన్నాథరావు గారిని పెద్ద జమీందారు, కొండంత ఆస్తి, కోటంత ఇల్లు, పైగా ఒక్కగానొక్క కొడుకు. అబ్బాయి కూడా ఫారెన్ లో చదువుతున్నాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి? ఎందుకైనా మంచిదని అబ్బాయి గారి ఫోటో కూడా ఒకటి తీసుకొచ్చాను. అబ్బాయి ఫోటో నాకెందుకయ్యా? నాకు కావాల్సింది పెళ్లి కొడుకు ఫోటో కాదు, పెళ్లి కొడుకు తల్లి ఫోటో. పెళ్లి కొడుకు తల్లి ఫోటో అట. తమరు చెప్పే విషయం నాకు బోధపడటం లేదు. అది అంతేనయ్యా. ముందు తల్లి నచ్చితేనే పిల్లవాడి సంగతి. ఏది ఏమైనా సరే
ఆవిడ నేను చూడాలి. ఆవిడ చనిపోయి 20 ఏళ్ళు దాటింది. అంచేత ఆవిడ్ని చూడటం అనేది జరిగే పని కాదు. అయితే ఈ పెళ్లి కుదిరే పని కాదు, వెళ్ళండి. నమస్కారం. గురునాథం, అన్ని విషయాలు చెప్పానన్నావు, అమ్మ విషయం చెప్పలేదా? చెప్పానండి, చెప్పాను, చెప్పించి కొట్టాను. ఏ ఇదేమిటయ్యా లోకంలో లేని పద్ధతి? అనడానికి ఆయనకి బుద్ధి లేకపోతే చెప్పడానికి నీకు బుద్ధి లేదా అన్నారండి. అసలు వాళ్ళు అంతగా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటో? ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఇంత విచిత్రంగా వాళ్ళ అమ్మని అడగడానికి కారణం ఏమిటండి? ఓయ్ గురునాథం, మనిషి పెరిగేవాని మెదడు పెరగలేదయ్యా. పోయండి. అసలు నా పాయింట్ ఏమిటంటే, చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ అంటే ఏమిటో ఎరగని నా కూతురు రేపు సవ్యంగా సంసారపక్షంగా కాపురం చేయాలంటే సాంప్రదాయమైన కుటుంబంలో పడాలయ్యా. మంచి మర్యాద ఓర్పు గల అత్తగారి చేతిలో తరతీరు పొందాలి. అర్థమైందా? ఓ ఇదటండి, ఇప్పుడు అర్థమైందండి నాకు. తెల్ల స్టోరీ. నీ స్టోరీ ఏమక్కర్లేదు, ఆపు. ఆ. అమ్మాయి కోసం స్టేషన్ బండి పంపించావు. ఈ పాటికి డాడీ హలో బేబీ, బాగున్నామ్మా? డాడీ. రాజు, ఇక్కడేదో వ్యాన్ యాక్సిడెంట్ అయింది, త్వరగా రా. రాజు, డ్రైవరు పేషెంట్ చచ్చిపోయారు, ఒక నర్సు మాత్రం బ్రతుకుంది. ఆ వచ్చే కారణం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హోల్డ్ ఆన్, ప్లీజ్ ప్లీజ్, హోల్డ్ ఆన్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్. యాక్సిడెంట్ అయింది, ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. రండి సార్. అన్నా అన్నా నాన్నా, ఏమిట్రా కంగారు, ఏమైంది? నేను ఒక అంబులెన్స్ వెనక గుద్దేశాను, అది బోల్తా పడిపోయింది. యాక్సిడెంట్ జరిగింది అంతే కదా? అది కాదు నాన్న, అందులో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయి ఉంటారు. పోతే మరీ మంచిది. అది సరే, అక్కడ మన కారు ఎవరో చూడలేదు కదా? ఆ ప్రాంతంలో ఎవరూ లేరు. అయితే గొడవ లేదు. డోంట్ వరీ మై సన్, బీ హ్యాపీ. కే మూర్తి, సెంట్రల్ జైల్, శాలం. బాబు సాయి, వస్తున్నా స్వామి. ఈ ఉత్తరం పోస్టులో వేసిరా. అలాగే స్వామి. భగవంతుడా, ఈ అభాగ్యురాలు మాత్రం బ్రతికించి అందరినీ తీసుకుపోయావా? సిస్టర్, ఇతని పేరు గోపి. ఇతనే నిన్ను ఆసుపత్రిలో చేర్చి తన రక్తాన్ని ఇచ్చి నీకు ప్రాణం పోసాడు. బాబు, ఏ తల్లి కన్న పెట్టావో? నన్ను కన్న తల్లి ఎవరో నాకు తెలియదమ్మా. బాబు, అవునమ్మా, అమ్మా నాన్న లేని అనాథని. కాదు బాబు, నా కోసం పుట్టిన దేవుడవే. చిన్నవాణ్ణి, అంత మాట అనకమ్మా. దారిలో వస్తూ ఈ ఘోరాన్ని చూశాను, ఏదో నాకు చేతనైంది చేశాను. సిస్టర్, ఎక్కువగా మాట్లాడొద్దు, రెస్ట్ తీసుకో. వస్తానమ్మా.